ఇంకో ఆడియో వచ్చింది అబ్బో. ఈ ఆడియో విన్న తర్వాత ఆడవాళ్ళు కూడా కాని నుంచి నోట్లో కాదు ఇంకెక్కడో పోతారనమాట. ఒకసారి ఆ కళాఖండం కూడా వినేయండి. పిచ్చి మొహం దానా, ఈ తక్కువ ప్రైస్ కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే అర్థమైందా? ఒక అమ్మాయి వాట్సాప్లో మెసేజ్ చేసింది ఏంది ఇదని, వాళ్ళతో రేట్ పంపించారంట. దాంతో ఏంది ఇంత రేట్ ఉన్నాయి, ఇంత ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, ఇంత హై కాస్ట్ ఉన్నాయి అని చెప్పనగానే వసే పిచ్చి మొహం దానా చెప్తాను తినండి. ఈ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. ఆ అమ్మాయి ఎక్స్పెన్సివ్ అని అందనుకున్నావు, హై కాస్ట్ అని అందనుకున్నావు. దానికి నువ్వేం చెప్పాలి? అలా కాదు, మామూలు పచ్చల్లో కారం కలుపుతారు, కానీ మా పచ్చల్లో పింక్ కలర్ కలుపుతాం, మా పచ్చల్లో ఇంత ఉచ్చబొత్తం, మా పచ్చల్లో ఇంత పీ కలుపుతూ, అందుకే ఇంత కాస్ట్ అని చెప్పొచ్చు. లేదా కొంటే కొనండి, లేకపోతే వదిలేయండి, మా కాస్ట్ ఎంత అని చెప్పొచ్చు. వసే పిచ్చి మొహం దానా నీ గతి అంటే ఆ అమ్మాయి యొక్క జీవితాన్ని జడ్జ్ చేస్తుంది మేడం. మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాసి పని చేసుకుని బతుక్కో. 4 ఇళ్లలో పాషి పని చేసుకొని బతకాలంట. ఈ తొక్కలో పచ్చళ్ళు కొనలేకపోవడం కూడా కాదు, కొనగలరు, ఎవడేం కొంటాడు, ఎవరి దగ్గర ఉంటే 1000 రూపాయలు. కానీ ఎక్స్పెన్సివ్ అని అన్నందుకు